రోజు నేను కీర్తి కలిసి ఒక గేమ్ షో చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం ఇద్దరు ఇలా రెడీ అయ్యాము. సో కీర్తి పింక్ కలర్, నేను గ్రే కలర్, ట్విన్నింగ్ లాగా ఉండాలి అని చెప్పి ఎప్పుడైనా చాలా అర్జెంట్ నాకు అసలు టైమే లేదు అన్నప్పుడు ఇలా చుట్టేసి ఒక బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాను. కాఫీ పిచ్చోళ్ళం అనమాట. కాఫీ లేకపోతే మాకు అసలు అవ్వదు, హెడ్ఏక్ వచ్చేస్తుంది. వాళ్ళు 2 పఫ్ తీసుకుంటారు, వాళ్ళు ఇస్తారు, అదే గుర్తుకొచ్చింది నాకు. నా తల్లే తినాలి అంటే కొంచెం టైం ఇస్తారు, ఫోటో దిగాలి, రీల్ చేయాలి అంటే టైం ఇవ్వరని ఫస్ట్ ఇది చేసేసుకున్నాము. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ఈ రోజు నేను కీర్తి కలిసి ఒక గేమ్ షో చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం. అన్నిసార్లు వెరీ చెప్పానంటే అంత వెరీ లాంగ్ టైం. లొకేషన్ కూడా అంత వెరీ 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 దూరం ఉంది. తుక్కు కూడా మల్లెమాల స్టూడియో అనమాట ఇది. సో ఇద్దరు కలిసి ఈటీవీకి ఈ గేమ్ షో చేస్తున్నాము. సిస్టర్ స్పెషల్ అని చెప్పారు, అందుకని సరే ఇది వ్లాగ్ చేద్దాము. ఇద్దరు కలిసి చాలా గ్యాప్ తర్వాత, అంటే మేబీ ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు. లేదు ఇయర్స్ 1 year అంటే సిస్టర్ స్పెషల్ చేసి చాలా లాంగ్ అయింది. మేమిద్దరం కలిసి సంక్రాంతినో ఏదో చేసాము, ఉగాది ఈవెంట్ ఒకటి చేసాము. సో ఆ తర్వాత ఇప్పుడే చేస్తున్నాము, అందుకని సరే చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఈటీవీ గేమ్ షో, ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ మేమంతా ఏం చేయబోతున్నాము, ఏ డ్రెస్ వేసుకుంటాము, ఎలా రెడీ అవుతాము, మాతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ నేను మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. స్టే ట్యూన్. ఇద్దరు ఇలా రెడీ అయ్యాము. సో కీర్తి పింక్ కలర్, నేను గ్రే కలర్, ట్విన్నింగ్ లాగా ఉండాలి అని చెప్పి ఇద్దరు ఒకరి దగ్గరే ఈ డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. కౌశికి కోచర్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాము. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను గ్రే వేసుకున్నాను కదా, అందుకని వైట్ స్టోన్ జ్యువెలరీ అయితే బాగుంటుందని నేను వైట్ స్టోన్, తనది పింక్ కాబట్టి గోల్డ్లో. అండ్ ఇద్దరు ఓన్లీ చోకర్ లాగా వేసుకుందాము, మళ్ళీ హారం వద్దు అన్నట్టు ట్విన్నింగ్ లాగా ఆల్మోస్ట్ ఉండాలి అని ట్రై చేసి తీసుకున్నాము. జ్యువెలరీ నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ నుంచి ఇద్దరు అక్కడే తీసుకున్నాం అనమాట. అండ్ హెయిర్ స్టైల్ కూడా యాక్చువల్లీ సేమ్ చేసుకుందాం అనుకున్నాము, కానీ కీర్తి నాకు బన్లాగా కావాలి అని తను బన్లాగా వేసుకుంది. నాకు బన్లాగా ఎందుకో నాకు సూట్ అవ్వదు. ఎప్పుడైనా చాలా అర్జెంట్ నాకు అసలు టైమే లేదు అన్నప్పుడు ఇలా చుట్టేసి ఒక బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాను. సో ఇప్పుడు ఫ్రీ హెయిర్ ఇలా రోల్ టాక్తో చేయించుకున్నాను అనమాట. సో మా ఇద్దరు లుక్ ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. ఆల్సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ గేమ్ షో మాకు స్పెషల్ అనే చెప్పొచ్చు, బికాజ్ మా ఇద్దరితోనే స్టార్ట్ చేపిస్తానని చెప్తున్నారు. అంటే సిస్టర్ స్పెషల్ కాబట్టి మేమిద్దరం ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి తర్వాత అందరినీ వెల్కమ్ చెప్పేలాగా చేస్తున్నాం అంటున్నారు. అండ్ అట్ ద ఫస్ట్ టైం మేమే అలా లీడ్ తీసుకొని చేయడం అనమాట. మాకు కూడా కొంచెం ఎంతైనా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, స్టేజ్ మీద మాట్లాడటం ఈజ్ డిఫరెంట్. ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉంది కదా, అది కొంచెం ఉంది. నీకు ఉంది. అక్క మాట్లాడుతుంటే నేను ఇలా స్మైల్ తో సో ఏం చేస్తామో తెలియదు. నీకు కూడా కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తాను. సో రండి వెళ్ళిపోదాం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం. చేస్తున్నాం, ఇది మాది. అండ్ మాతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చూపిస్తాము, రండి వెళ్ళిపోతాం. మాతో పాటు ఈరోజు వచ్చిన సిస్టర్ సత్య, తన చెల్లితో భాను గారు. హాయ్. భానుతో తన కజిన్ సిస్టర్. అండ్ ఇక్కడ మన సిబ్లింగ్స్ కానీ సిబ్లింగ్స్.
కూర్చోలేం అనమాట. కాఫీ లేకపోతే మాకు అసలు అవ్వదు, హెడేక్ వచ్చేస్తుంది. కాఫీ ఒకటి ఉంటే చాలు మాకు. ఫుడ్ కూడా వద్దు. సో యాక్చువల్లీ ఫుడ్ డ్రింక్ ఏది లోపల అలౌడ్ లేదు, అందుకని బయటకు వచ్చి తాగుతున్నాము. యాక్చువల్లీ అదొక విధంగా మంచిదే, బికాస్ అక్కడంతా స్పిల్ అవుతుంది, పడుతుంది. అలా లేకుండా అలా చేసినట్టున్నాను. మేము చాలా ఏళ్ళ తర్వాత వచ్చాం కాబట్టి మాకు ఈ రూల్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒక కప్లో ఇద్దరు కాఫీ షేర్ చేసుకుంటారు. నాకు షుగర్ తక్కువ ఉండాలి, కీర్తికి షుగర్ ఎక్కువ ఉండాలి. సో ఏం చేస్తాం, ఫస్ట్ నేను తాగి తర్వాత తనకు కొంచెం షుగర్ వేసేస్తాను. అండ్ ఆల్సో తనకి వేడిగా తాగదు, కొంచెం చల్లారక తాగుతాను అనమాట. సో అది అలా మా ఇద్దరికి సెట్ అయింది. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. నేను యాక్చువల్లీ బిగ్ బాస్లో తనుజను చూసినప్పుడల్లా నాకు మేమిద్దరమే గుర్తొస్తాం. తను కూడా కాఫీ అంటే అంత మేము కూడా అదే గ్రూప్, కాఫీ లవర్స్. సేమ్ ఎక్స్ప్రెషన్, ఒక సమాధానం, ఒక ఎనర్జీ, హెడేక్ అంతా కాఫీలోనే. కాఫీ లేకపోతే డే స్టార్ట్ అవ్వదు. ఆ రోజు కాఫీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ అలవాటు, అడిక్షన్, ఏం చెప్తారో అది. ఎస్, ఐ అగ్రీ. ఏదేదో మానేస్తున్నాం కానీ ఇది మారడం అవ్వట్లేదు. అంటే ఇంతకుముందు రోజుకి లెక్కలేనన్ని సార్లు తాగేవాళ్ళం, ఇప్పుడు తగ్గింది. రోజుకి 2 సార్లు తాగుతున్నాం. చాలా హెడేక్ అనిపిస్తే అది ఎప్పుడు అనిపించినా ఆ టైం ఏదైనా అప్పుడు తాగుతాం. యాక్చువల్లీ ఇలా కాఫీ తాగుతుంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. చాలా మంది ఐ థింక్ అబ్బాయిలు సిగరెట్ తాగుతారు, ఇస్తారు, వాళ్ళు 2 పఫ్ తీసుకుంటారు, వాళ్ళు ఇస్తారు. అదే గుర్తుకొచ్చింది నాకు. నా తెల్లే ఇది ధనుష్ ఇచ్చిన గిఫ్ట్. నాకు కాఫీ అంటే ఇష్టం, వేడి చల్లారిపోతుందని. ఇందులో అయితే వేడి ఉంటుంది. గిఫ్ట్ మా ఆయన ఇచ్చారు. నెక్స్ట్ డాన్స్ సెగ్మెంట్కి అంతా రెడీ అవుతుంది స్టేజ్. వరకు కొన్ని రౌండ్స్ జరిగినాయి అన్నమాట. అక్కడ లోపల ఎక్కువ తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఎక్కువ తీయడం అవ్వలేదు. కొంచెం కొంచెమే తీశాను అంతే. ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు, బ్రేక్ తినాలి. అండ్ చాలా బాగా జరుగుతుంది. సిస్టర్స్ అనగానే ఏదో తెలియని ఉద్వేగం అండ్ ఎమోషన్ ఇలా వచ్చేసి నేను కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయాను అనమాట. అండ్ కీర్తి కూడా అంటే అదేదో తెలియని ఒక ఇది అంతే. మీకు తెలిసే ఉంటుంది, నేను మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఈ షో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈరోజు నాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే అనమాట.
కానీ మీ సిస్టర్స్ది ఎపిసోడ్ వచ్చేసి సిస్టర్స్ ఎపిసోడ్ కార్తీక పౌర్ణమి స్పెషల్ అనగానే సిస్టర్స్ అంటే నేను కీర్తి కలిసి చేసి చాలా రోజులు అయిపోయింది. సో అనగానే ఓకే అనేసాను. సిస్టర్స్ అనగానే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మాలాగానే చాలామంది సిస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా మాలాగానే ఎమోషనల్ అయిపోతున్నారు. చాలా మెమరీస్ అని గుర్తు తెచ్చుకుంటున్నారు. సో మాకు కూడా చాలా మెమరీస్ అని గుర్తుకొచ్చాయి. బాగుంది, నైస్. ఎప్పుడు సింగిల్గా లేదా మా ఆయనతో ఫ్యామిలీతో అలా వెళ్ళే వాళ్ళము. సిస్టర్స్తో ఐ థింక్ వెరీ లాంగ్ బ్యాక్ చేసాము, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము. సో ఆ గ్యాప్ రావడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నీకేమనిపించింది చెప్పు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఫోన్ చేసి ఇలా సిస్టర్తో మీ అక్కతో అన్నగానే ఏమీ అడగలేదు నేను. ఓకే, ఏ డేట్ అంటే ఓకే. నేను వెయిటింగ్. యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయిపోయింది అక్కతో కలిసి, అక్కతో బయటికి వెళ్ళడం కానీ. ఆల్రెడీ చెప్తూనే ఉన్నా మిస్ అవుతున్నానని. సో ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా టైం స్పెండ్ చేస్తున్నా మార్నింగ్ నుంచి. హ్యాపీగా ఉంది. యా, యాక్చువల్లీ ఇంట్లో ఉంటే అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో రీసెంట్గా టైం స్పెండ్ చేసాము. కానీ ఇంట్లో ఉంటే ఎవరి పనిలో వాళ్ళు లేదా అలా ఏదో phone, కొంచెం డైవర్ట్ work. అవుతాము. సెల్ ఫోను అలా. ఇక్కడ అలా కాకుండా ఫుల్గా మేమే. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను మీకు చూపిస్తాను ఏం జరుగుతుంది సో ఏంటి. ఇక్కడ అంటే అన్ని dance- చూపించలేను. డాన్స్ కూడా ఉంది, అక్కతో డాన్స్ చెప్పించవచ్చు. డాన్స్లో ఐఎమ్ నాట్ సో గుడ్ డాన్సర్. కీర్తి బాగా చేస్తుంది. కీర్తి చేసి చూసి నేను కాపీ కొట్టేస్తాను. లేదు లేదు, ఈ మధ్య అందరూ కమెంట్స్ లో చెప్తున్నారు మంజుల గారు మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారని. నీ డాన్స్ కూడా చాలా బాగుంటుంది. ఏదో అలా మ్యాచ్ చేస్తున్నాను అంతే. ఇంత మంచిగా రెడీ అయినప్పుడు రీల్ తీసుకోకపోతే ఎలాగా, ఫొటోస్ తీసుకోకపోతే ఎలాగా, అన్నీ తీసుకోవాలి కదా, మనం పోస్ట్ చేయాలి. సో ఇలాంటి తాపత్రయాలు మీకు కూడా ఉంటాయి కదా. సో మీరు కూడా అందరూ మంచిగా రెడీ అయినప్పుడు ఫొటోస్ దిగాలి అలా అనుకుంటారా? నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే మేము రీల్స్ ఫొటోస్ అన్నీ తీసుకోవాలి, అవి కూడా నేను మీకు చూపిస్తా. అండ్ అదే కాదు, ఇప్పుడు రీల్స్ అనగానే ఏ సాంగ్ చేయాలి, ఏది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అది మనం తీస్తామా, పోస్ట్ చేసేసరికి ఆ ట్రెండింగ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో సాంగ్ వెతుకోవాలి, అప్పుడు అది దానికి మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి. సో అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే న్యూట్రల్గా తీసేసుకుంటున్నాను అనమాట. అప్పుడు ఏది ట్రెండింగ్ ఉంటే అది పోస్ట్ చేద్దాం అన్నట్టు కదా. సో ఈసారి నేను కీర్తి ఇద్దరు కలిసి ఉన్నాం కాబట్టి మా సిస్టర్ స్పెషల్గా ఏదైనా తీయాలి అని అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు మాకు లంచ్ బ్రేక్. ఈ లంచ్ బ్రేక్లో తినకుండా వచ్చిన పని పూర్తి చేస్తున్నాం. అందరూ వచ్చిన పని పూర్తి చేయడం అంటే తినడం అనే అనుకుంటాం జనరలీ. కాకపోతే రీల్ ఫోటోలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళి తినాలి అనమాట. లేకపోతే తినాలి అంటే కొంచెం టైం ఇస్తారు, ఫోటో దిగాలి రీల్ చేయాలి అంటే టైం ఇవ్వరని ఫస్ట్ ఇది చేసేసుకున్నాము. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. సో ఇప్పుడు వెళ్ళి తినాలి. ఈవెంట్ అంతా అయిపోయాక ఇలానే అందరూ కలిసి పిక్స్ తీసుకుంటున్నాము. సత్యశ్రీ తన చెల్లి కీర్తితో కూడా కలిసి పిక్ తీసుకున్నాము. అంటే చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. వాళ్ళు కూడా సేమ్ మాలాగానే అన్నట్టు చాలా మాట్లాడుకున్నాం అన్నమాట. తన చెల్లి కీర్తన కదా, నా చెల్లి కూడా కీర్తి. సో తన చెల్లి కూడా వాళ్ళమ్మతో ఎక్కువ అలుగుతూ ఉంటుందంట, సేమ్ కీర్తి లాగానే. కీర్తి కూడా ఎక్కువ అలుగుతూ ఉంటుంది. నేను ఎలా కీర్తికి చెప్తూ ఉంటాను వాళ్ళకి పెద్దవాళ్ళు వదిలేసేయి అన్నట్టు, అలా సత్య కూడా వాళ్ళ చెల్లికి చెప్తూ ఉంటుందంట. సో అలా మాకు సింక్ అయిందని చాలాసేపు ఇంకా చాలా మాట్లాడుకున్నాము. బ్లాగ్కి ఏం చెప్దాం రా కీర్తి అంటే ఫోటో పోజ్ ఇస్తుంది ఇలా పట్టుకుని. బాగుంది గ్రీన్ కలర్ అనేసి. సో ఫోటో కాదు, మనం ఏం చెప్పాలి, చాలా బాగా ఎంజాయ్ చేసాము సిస్టర్ ఎపిసోడ్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చెప్తాను, ఎన్నిసార్లు చెప్తారు మీరు అనుకుంటారేమో, కానీ మా హ్యాపీనెస్ అది అలా మళ్ళీ రానిస్తుంది ఆ వర్డ్స్, అంతే, ఇంకేం లేదు. అంటే మళ్ళీ రాని రోజు అంటారు కదా, అలా మళ్ళీ
సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. మీకేమనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజుల నిరుపమ్. లవ్ యూ ఆల్. బాయ్.